హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయలేదు. ఇంకా బయట నుంచి పూరి అలానే ఇడ్లీ అయితే తీసుకొని వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తామన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇంట్లోనే నైట్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇది బీట్రూట్తో అయితే ప్రిపేర్ చేశాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది అయితే నెక్స్ట్ వచ్చే ఫుల్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. అలానే ఇది ఎలా యూజ్ అవుతుందో కూడా, రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో కూడా చెప్తానమాట. ఎటువంటి బయటవి వాడకుండా ఈ విధంగా ఇంట్లోనే ఎలా నేచురల్గా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే నాటుకోడి అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇది కోడి బాగా ముదిరిపోయింది. మటన్ కంటే కూడా చాలా గట్టిగా ఉండేదన్నమాట. ఇంకా టేస్ట్ అయితే బాగుంది కానీ బాగా గట్టిగా ఉండేది. ఇంకా వెజల్స్ వేయాల్సి వచ్చేదేమో, నేను కొద్దిగా తొందరగా ఆపేసాను అనిపించింది. ఇంకా తర్వాత మధ్యాహ్నం అయితే మాకు ఇక్కడ బాగా గాలి అది వేసి వర్షం అయితే ఈవినింగ్ చిన్నగా పడిందనమాట. ఇంక ఈ వర్షానికి ఐస్ క్రీమ్తో అయితే మంచిగా ఎంజాయ్ చేశాను. మీలో ఎంతమందికి ఎండాకాలం కాకుండా వర్షాకాలం, చలికాలం ఐస్ క్రీమ్ తింటే ఇష్టమో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.